బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్. దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా ఇప్పటి వరకు 10% పోలింగ్ నమోదైనట్లు ఈసీ తెలిపింది. తొలి గంటలోనే పలువురు ప్రముఖులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. సాయంత్రం 6 గంటల వరకు జరగనున్న ఓటింగ్ లో 1.56 కోట్ల మందికి పైగా ఢిల్లీ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపుతో తొలిసారి ఓటేసేందుకు యువత కూడా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. అటు పోలింగ్ ప్రారంభమైనప్పటి నుంచి ప్రముఖులంతా పోలింగ్ కేంద్రాలకు క్యూ కడుతున్నారు. ఇప్పటికే రాష్ట్రపతి ముర్ము, ఎల్జీ సక్సేనా, రాహుల్ గాంధీ ఓటు వేశారు. కేంద్ర మంత్రి జయశంకర్, ఆయన సతీమణి తుగ్లక్ క్రెసెంట్లోని పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. మరో కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి, ఆయన సతీమణి లక్ష్మీపూరి, ఇతర కుటుంబ సభ్యులు ఆనంద్ నికేతన్లో ఓటు వేశారు. దివంగత నేత సుష్మా స్వరాజ్ కుమార్తె, బీజేపీ ఎంపీ బాన్సురి స్వరాజ్ జనపద్లోని పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేలా ఈసీ భద్రతా ఏర్పాట్లు చేసింది. ఢిల్లీ పోలింగ్ ప్రస్తుతం ప్రశాంతంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు కూడా 10% పోలింగ్ పర్సెంటేజ్ నమోదు చేసుకుంది. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. మా ప్రతినిధి గోపి మనకు అందుబాటులో ఉన్నారు. గోపి, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 9 గంటల వరకు ఈసీ వెల్లడించిన అధికారిక లెక్కల ప్రకారం 8.1% మాత్రమే మొదటి 2 గంటల్లో పోలింగ్ నమోదైంది. సో చలి ప్రభావం ఉండడం, అలాగే ముఖ్యంగా ఈరోజు సెలవు దినం ప్రకటించినప్పటికీ కూడా కొంత మందకోడిగానే మొదటి 2 గంటలు కూడా పోలింగ్ కొనసాగిన పరిస్థితి. గత అసెంబ్లీ ఎన్నికల్లో 62% పోలింగ్ నమోదైంది. సో ఈసారి అంతకు మించి పోలింగ్ నమోదయ్యే విధంగా కూడా ఎన్నికల సంఘం అన్ని రకాల ఏర్పాట్లను కూడా చేయడం జరిగింది. ఓటర్లను జాగృతం చేసే విధంగా అనేక కార్యక్రమాలను ఎన్నికల సంఘం చేపట్టడం జరిగింది. సో ప్రస్తుతం పోలింగ్ కేంద్రాల వద్దకి ఓటర్లు చేరుకుని ఓటు హక్కుని వినియోగించుకుంటున్నారు. ప్రముఖులంతా కూడా ఇప్పటికే ఓటు హక్కుని వినియోగించుకున్నారు. ఇటు న్యూఢిల్లీ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన అభ్యర్థి శీలా దీక్షిత్ కుమారుడు సందీప్ దీక్షిత్, అలాగే కేంద్ర మంత్రులు జయశంకర్, హర్దీప్ సింగ్ పూరి సహా ఇటు బీజేపీ అభ్యర్థి పర్వేశ్ వర్మ, అలాగే రాష్ట్రపతి భవన్ లో ఓటు హక్కుని వినియోగించుకున్నారు. సో ఈ విధంగా ప్రముఖులతో పాటుగా సామాన్య ప్రజానీకం, అలాగే ఫస్ట్ టైం ఓటర్స్ ఎవరైతే ఉన్నారో 1,00,000 మందికి పైగా ఫస్ట్ టైం ఓటర్స్ ఉన్నారు. సో వాళ్ళు కూడా ఓటు హక్కుని వినియోగించుకుంటున్నారు. ముఖ్యంగా ప్రధాని మోడీ సహా కేంద్ర మంత్రులు, ఢిల్లీ ప్రజలు ముందుకొచ్చి స్వచ్ఛందంగా ఓటు హక్కుని వినియోగించుకోవాలి, యువత పెద్ద సంఖ్యలో ఈ ఓటింగ్ లో పాల్గొనాలని చెప్పి ప్రధాని మోడీ పిలుపునివ్వడం జరిగింది. సో 70 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ లో కూడా 699 మంది అభ్యర్థులు ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో పోటీ చేస్తున్న పరిస్థితి ఉంది. బీజేపీ ఎన్డీఏ అలయన్స్ గా జేడీయూ, ఎల్జేపీతో కలిపి, అలాగే కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు సొంతగానే 70 స్థానాలకు బరిలో ఉన్న పరిస్థితి. అనేక సంక్షేమ పథకాలు, అలాగే అభివృద్ది ఎజెండాగా ఈ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యంగా ప్రధాన పోటీలన్నీ కూడా పోటాపోటీగా హామీలు ఇవ్వడం జరిగింది. సో ప్రజలు కూడా చాలా మంది మార్పు కోరుకుంటున్నామని చెప్పి చెప్తున్నారు. సో ఆ మార్పు ఎటువైపు ఉంటుంది? కేంద్రంలో ఎప్పుడు కూడా ఢిల్లీలో 7 లోక్సభ స్థానాలంటే 3 టర్మ్స్ గా కూడా బీజేపీకే ప్రజలు పట్టం కడుతూ వచ్చారు. అసెంబ్లీకి మాత్రం డిఫరెంట్ తీర్పునిస్తూ వచ్చారు. సో ఈసారి ముఖ్యంగా కేంద్రంలో బీజేపీ ఉంది, రాష్ట్రంలో కూడా బీజేపీకి అవకాశం ఇవ్వాలి, మీకు సేవ చేసే అవకాశం ఇవ్వండి అని చెప్పి ప్రధాని మోడీ ఓటర్లను విజ్ఞప్తి చేసిన పరిస్థితి. కేజ్రీవాల్ ముఖ్యంగా తాను చేసిన సంక్షేమానికి సంబంధించి అభివృద్ది పనులను ప్రజలకు వివరిస్తూ మరోసారి తనకి అధికారం కల్పిస్తే కనుక ఇంకా మెరుగైన ముఖ్యంగా ఢిల్లీ కోసం పనిచేస్తాను అని చెప్పి ఆయన కూడా హామీలు ఇవ్వడం జరిగింది. అలాగే మరోసారి తను గెలిపిస్తేనే ఢిల్లీ సీఎం అవుతా అని చెప్పి రాజీనామా కూడా చేసిన పరిస్థితి ఉంది. కాబట్టి సో అనేక అంశాలు ఈసారి అసెంబ్లీ ఎన్నికల్ని ప్రభావితం చేయబోతున్నాయి. సో చూడాలి. ఢిల్లీ ఓటర్లు ప్రస్తుతం ముఖ్యంగా ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. 6:30 గంటలకి ఎగ్జిట్ పోల్ ఫలితాలు అనేవి వెల్లడవుతాయి. ఈసారి ఎవరికి పట్టం కట్టబోతున్నారనేది ఫిబ్రవరి 8వ తేదీన ఫలితాలనేవి వెల్లడి కాబోతున్నాయి. అయితే ఇప్పటి వరకు 8% మాత్రమే పోలింగ్ నమోదైంది. అంటే ప్రచారానికి తెరపడిన దగ్గర నుంచి కూడా పార్టీలన్నీ పోల్ మేనేజ్మెంట్ పైన దృష్టి పెట్టాయి. అయితే ఇంకా కూడా మంచి పర్సంటేజ్ ఇంకా నమోదు కాలేదు. సో ఇప్పుడు ఎంత పర్సంటేజ్, అంటే బై ఎండ్ ఆఫ్ ది డే ఎంత పర్సంటేజ్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు? గతంలో ఎంత పర్సంటేజ్ నమోదైంది? గత ఎన్నికల్లో 62% పోలింగ్ అనేది నమోదవడం జరిగింది 2020లో. సో ఈసారి అంతకు మించి ముఖ్యంగా అంతకు ముందు ఎలక్షన్స్ 66% పోలింగ్ శాతం అనేది నమోదైంది. సో
2015కి 20కి మధ్య 4% పోలింగ్ అనేది అది ముఖ్యంగా పెరిగిన పరిస్థితి. సో ఇప్పుడు ముఖ్యంగా 70% వరకు ఈరోజు ఢిల్లీ వ్యాప్తంగా కూడా సెలవును ప్రకటించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేట్ ఉద్యోగులు వీరంతా కూడా ఓటింగ్ లో పాల్గొనేందుకు స్కూల్స్ కి ముఖ్యంగా టీచర్స్ అంతా కూడా ఎలక్షన్ నిర్వహణలో వారంతా కూడా సిబ్బందిగా ఉన్నారు కాబట్టి సో పబ్లిక్ హాలిడేని ఇక్కడ ప్రకటించడం జరిగింది. సో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ముఖ్యంగా సచిన్ టెండూల్కర్ కానీ ఇలా ఇతర ఎలక్షన్ కమిషన్ కి సంబంధించి ఎవరైతే బ్రాండ్ అంబాసిడర్లుగా ఉన్నారో వాళ్ళతోటి ఐవీఆర్ కాల్స్ ని ఓటర్లకి ఢిల్లీలో లిస్ట్ అయిన ఓటర్స్ కి కాల్ చేయించి ఓటింగ్ లో పాల్గొనేందుకు ముందుకు రావాలని చెప్పి సూచించడం జరిగింది. అలాగే ఇక్కడ ఎలక్షన్ కమిషన్ ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్స్ వద్ద కూడా వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా ముఖ్యంగా ఈ ప్రజాస్వామ్య భారతాన్ని బలోపేతం చేసేందుకు ఓటు హక్కు చాలా ఇంపార్టెంట్ అంటూ కూడా ఓటర్లను తమ ఓటు హక్కు వినియోగించుకోవడం ఎంత ముఖ్యమో అన్నది తెలియజేస్తూ కూడా హోర్డింగ్లు అలాగే సెల్ఫీ పాయింట్స్ తో పాటుగా ఇక్కడ ఓటు వేసేందుకు వచ్చే వాళ్ళకి ఒక మొక్కని అలాగే ఒక ముఖ్యంగా టీ కప్స్ ని ఈ విధంగా వాళ్ళకి బహూకరిస్తూ ముఖ్యంగా ఓటర్లని ఆకట్టుకునేందుకు ఎన్నికల సంఘం కూడా అనేక రకాల ఏర్పాట్లను కూడా చేయడం జరిగింది. ప్రజలు ముఖ్యంగా ఓటు వేస్తేనే అది దేశ అభివృద్ధికి దేశ పురోగతికి ఎంతో ముఖ్యంగా కీలకమైన హక్కు అది. సో ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పి మొదటి నుంచి కూడా ఎన్నికల సంఘం కూడా ఓటర్లని ముందుకొచ్చి ఓటు వేయాలని చెప్పి అనేక కార్యక్రమాలను కూడా చేపట్టడం జరిగింది. సో ఆ కోణంలో ఇప్పటి వరకు అయితే మొదటి 2 గంటల్లో ఉదయం కొంత చలి తీవ్రత ఎక్కువ ఉంది, పొగమంచు కూడా ఎక్కువ ఉండడం వల్ల ఫస్ట్ 2 అవర్స్ లో అయితే ఓటింగ్ శాతం అనేది 10% లోపే ఉంది. సో ఇకపై ముఖ్యంగా పోలింగ్ శాతం పెరిగే అవకాశం కనిపిస్తోంది. సెంట్రల్ ఢిల్లీ అంతా అర్బన్ పాపులేషన్ అలాగే ఎంపీలు వీవీఐపీలు ఉండే ప్రాంతం కాబట్టి ఎంపీలకు సంబంధించిన ఓట్స్ అన్ని కూడా వారి వారి నియోజకవర్గాలు ఉంటాయి. కొంతమందికి మాత్రమే ఎంపీ కార్యాలయాల్లో పనిచేసే సిబ్బంది అలాగే సెంట్రల్ గవర్నమెంట్ కార్యాలయాలు ఇవన్నీ కూడా సెంట్రల్ ఢిల్లీలో ఎక్కువగా ఉంటాయి. కానీ రూరల్ ముఖ్యంగా ఢిల్లీలో మాత్రం ప్రస్తుతం ఓటింగ్ శాతం అనేది పెరుగుతున్నట్లుగా తెలుస్తోంది. సో మధ్యాహ్నం వరకు కూడా 30% పైగా పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉంది. సాయంత్రం వరకు కూడా మరి 62% మించి పోలింగ్ నమోదవుతుందా, గత ఎన్నికల పోల్ పర్సంటేజ్ క్రాస్ చేస్తుందా లేక ఆ లోపే పోల్ పర్సంటేజ్ జరుగుతుందా అనేది కూడా మనం వేచి చూడాలి. 4% కూడా చాలా కీలకం. ముఖ్యంగా కేజ్రీవాల్ గెలుస్తారా, బీజేపీ గెలుస్తుందా అన్న దానికి సంబంధించి పోల్ పర్సెంట్ కూడా ముఖ్యంగా ఏ రాజకీయ పార్టీలు ఎంత శాతం నమోదు చేసుకుంటాయనేది కూడా ఈ ఎన్నికల్లో చాలా కీలకంగా ఉండబోతోంది. రైట్ గోపి.